సమంజసం? అమ్మాయిల లైఫ్లో అంతా ఇలాగే తీసేస్తారా? లవ్ జిహాద్ చేయడం ఒకటి, ఇంకా చంపేయలేదు ఆమె, అది ఒకటే ఉంది అంటే మేము అదే అన్నాను, అమ్మ నీ టైం బాగుండి బయటపడ్డావు అయిపోయింది, నువ్వు ఏదో ఒకటి చేసుకో. నేనైతే అడిగాను, నేనేం బలవంతంగా ఎవరు నాకు బుర్కా తీసేయాలో నువ్వు ఉండబుద్ధి కావట్లేదని ఆమె చెప్పింది. నీ ఇష్టం, అది నీ రైట్ అదని చెప్పాం. మీ ఎదురుగానే ఆమె చేసింది. మనం ఎవరం ఫోర్స్ చేయలేదు, చెయ్యక్కని సమస్య లేదు. ఆడపిల్లకి శుక్రవారం వస్తే మేము బొట్టు పెడతాం, ఆమె కూడా పెట్టమని అడిగింది నాకు. బొట్టు పెట్టుకోకపోతే బాగుంటావమ్మా, బొట్టు పెట్టుకోకపోతే బాగాలేవమ్మా అంటే బొట్టు పెట్టుకుంటాను అక్క, నాకు అలవాటేను, కాకపోతే పెళ్లి తర్వాత మానేశాను, వాళ్ళు తప్పదు నాకు ఫోర్స్ అని చెప్పి. ఇప్పుడు బొట్టు పెట్టమంటావా అంటే పెట్టమంది. కళ్యాణి గారు అంటే ఇప్పుడు కీర్తి ఒక్కతే విక్టిమ్ గా ఉన్నారా, లేకపోతే ఇంకా విక్టిమ్స్ ఉండే అవకాశం ఉందా? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? బికాస్ మీరు ఈ ఇష్యూని చూస్తున్నాను, తను కొన్ని ప్రూఫ్స్ పట్టుకొచ్చింది, అక్క నాకు హెల్ప్ చేయమని చెప్పి అడిగిందన్నారు కాబట్టి మీరు రంగంలోకి దిగారంటే డెఫినెట్గా కొత్త ఫైండ్ అవుట్ చేసే ఉంటారు. సో ఓన్లీ కీర్తియే విక్టిమ్ గా ఉందా ఇక్కడ? నాకు తెలిసి ఇప్పటికైతే కీర్తి దొరికింది మనకి. కీర్తి మ్యారేజ్ చేసుకుంది కాబట్టి వైఫ్గా, మేబీ ఇంకెవరైనా ఉంటే బయటికి రావాలి. బట్ ఆ అబ్బాయి చాలా ప్లాన్డ్గా ఉన్నాడు. ఈ అమ్మాయిని తీసుకున్న తర్వాత ముస్లిం అమ్మాయి ఎవరో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ప్లాన్లో ఉన్నాడు. మరి ఇంకెవరితో ఏమైనా చాటింగ్స్ లేకపోతే డేటింగ్స్ ఉన్నాయి లేవో, ఇంకా బయటికి రాలేదు. బట్ అబ్బాయి అయితే మాత్రం ఈ అమ్మాయిని విడిచిపెట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. ఆ అమ్మాయిని తీసుకుందామని రెడీగా ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి ఇప్పుడు రివర్స్ 3 వారాల వరకు కూడా బాగానే ఉన్నాడు, యాక్ట్ చేశాడు అమ్మాయితో, వస్తాను ఇంటికి వెళ్తాను అట్లానే. 3 వారాల నుంచి అమ్మాయిని దగ్గర రానివ్వట్లేదట, కనీసం చాటింగ్ లిఫ్ట్ చేయట్లేదు, అంటే లొకేషన్ ఇవ్వట్లేదు, కాల్ మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి ఇంట్లోనే కంటిన్యూ 24/7 ఉంటున్నాడు. తను సేమ్ రిలీజియన్ అయినా, లేకపోతే ఈ రకంగానే కీర్తిని బలి చేసినట్టు ఇంకెవరైనా బలి చేయాలనుకున్నాడా? లేదు, సేమ్ రిలీజియన్. ఆమె ముస్లిము. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ఒకే దగ్గర వర్క్ చేశారట. ఒకప్పుడు అన్నయ్య అని పిలిచేదట అమ్మాయి, ఒకప్పుడు అబ్బాయిని. అమ్మాయి చెప్తుంది. ఇప్పుడేమో మ్యారేజ్ చేసుకుందామని ప్రపోజల్ తీసుకున్నారు. సో ఈ అమ్మాయిని ముగ్గురు కలిసే ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయితో మాట్లాడుతుంది. ఈమె మీద నేను రాత్రి కొట్టడానికి ఆమె కూడా రివర్స్ మాట్లాడింది, ఈమె రివర్స్ అయ్యింది, చాలా అయ్యింది గొడవ. సో ఏంటంటే వాడు డిసైడ్ అయి ఉన్నాడు అబ్బాయి ఈ అమ్మాయిని వదిలేయడానికి. కాబట్టి ఇది లవ్ జిహాద్ కేసు కాబట్టి అన్ని విధాలుగా, అది కూడా వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సిటిజన్షిప్ సంపాదించడమే కాకుండా దొంగతనంగా వాళ్ళది ఏంటి అన్నది మనకు తెలియదు. స్లీపర్ సెల్సా, మామూలు వాళ్ళ, ఎవరనేది మనం ఐడెంటిఫై చేయలేదు ఇంకా. కానీ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్ఐఏ కూడా కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఈ ఇష్యూని అయితే వదలము. ఇది కానీ అలా జరిగితే మాత్రం అండి చాలా పెద్ద ఇష్యూ. బంజారా హిల్స్ పోలీస్ చేసిన పద్ధతి అయితే కరెక్ట్ కాదు, కన్ఫామ్ గా కరెక్ట్ కాదు. ఆయన చేసిన రాఘవేంద్ర గారు విడిచిపెట్టడం అసలే కాదు. కళ్యాణి గారు, దాని మీద ఫైట్ కూడా కీర్తిని ఎలా హరాస్ చేస్తూ ఉండేవాడు అంటే డెఫినెట్ గా నాకు తెలిసి ఇండియన్స్ అన్నా కూడా నచ్చదు. తను చెప్తున్న మాటలో ఇందాక స్టార్టింగ్ లో ఒకటి కోట్ చేసింది, హిందూ ఆలయాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, హిందూ ఆ దేవుల గురించి కూడా మాట్లాడుతున్నాడు అనేది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఒక రిలీజియస్ గురించి ఇలా కామెంట్ చేశారని మళ్ళీ నేను ఈ లైవ్ షోలో చెప్పడం కరెక్ట్ కాదేమో. బట్ ఈ రకంగా ఇంకా ఎలా మాట్లాడుతూ ఉండేవాడని కీర్తి మీతో షేర్ చేసుకుంది. ఇండియన్స్ గురించి ఎలా మాట్లాడుతుండేవాడు, తనని మెంటల్ గా ఫిజికల్ గా ఇలా హరాస్ చేస్తూ ఉండేవాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నిన్న ఈమె నాకు మొత్తం ఇదే విషయం చెప్పింది, సేమ్ మీతో ఏదైతే చెప్పిందో. ఇండియా అన్న రెస్పెక్ట్ లేదు అసలు, మన గాడ్స్ అన్న లేకపోతే మన తలకి ఏదైనా మన గుళ్ళు గురించి కానీ అన్నీ చాలా నీచంగా మాట్లాడేవాట, తక్కువ చేసి. ఈమె ఫీల్ అవుతుంటే ఆనందం పొందుతూ ఉంటారు కదా వాళ్ళు, అలా ఫీల్ అవుతుంటే బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ వేరేగా ఉంటుంది, అట్లా ఫీల్ అయ్యేవాడు. సో నేను ఎందుకులో అవన్నీ మాట్లాడతామని కట్ చేసేదాన్ని, నేను పెద్దగా పెంచలేదు, ఎందుకంటే ఎందుకులే అని. సో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఎలాగైనా సరే ఈ అబ్బాయితో మనం పెళ్లి చేసుకున్నాం కదా అని భరించాను, ఇంకా నాకు ఓపిక లేదు, భరించే శక్తి లేక ఇంకా నేను బయటకు వచ్చి మీ సహాయం అడిగాను. వీడు చేసేదైతే చాలా రాంగ్, వీడిని ఎక్స్పోజ్ చేసి ఖచ్చితంగా వీడు ఇది అని చెప్పాలని డిసైడ్ అయ్యాను. నా లైఫ్ పోయినా పర్వాలేదు, నా పిల్లల లైఫ్ కూడా ఇంకా ఉంది, నా పిల్లోడు ఉన్నాడు కాబట్టి నేను ధైర్యం చేస్తున్నాను అక్క, నాకు ఈ రిలీజన్ వద్దు, నాకేం వద్దు, నేను నా లైఫ్లో నేను తీసుకుంటా, నా కీర్తి జగదీష్ అని అన్నిట్లో ఉన్నాయని చెప్పేసి ఆమె క్లియర్ కట్గా చెప్పింది నాకు. అవన్నీ నాకు జెన్యూనిటీ అమ్మాయి మాటలు అనిపించింది. అమ్మాయి పెయిన్ చూశాను, అమ్మాయి సర్టిఫికేట్స్ కానీ అవన్నీ చూపించింది, ఇవన్నీ నిజాలు ఉన్నాయి కదా. ఒక పాకిస్తానీ అన్నది మాత్రం కమిషనరేట్లో తీసుకోవాలి, బట్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ లైన్లో మాత్రం పాకిస్తానీ ఇది ఉందని అమ్మాయి క్లియర్గా చెప్పింది కాబట్టి నేను కూడా కొంత నిజం లేకుండా ఉండదు కదా అని అనుకున్నాం. వాళ్ళు ఎప్పుడైతే మొన్న భయపడ్డారో పహల్గామ్ టైంలో అన్నప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ వచ్చిందట తనకి. సో ఇంకా నేను వీళ్ళతో ఉండేదే లేదు అని ఫిక్స్ చేసుకుంది, అందుకే తను బయటకు వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించి ఫస్ట్ వాడిని లోపల వేయించే వరకు కూడా మేము గట్టిగా ఉంటాము. ఆ తర్వాత విషయాలన్నీ బయటికి రావాలి. ఎన్ఐకి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ మేము వాచ్ పెట్టాలి. వాళ్ళ ఫ్యామిలీ అందరి మీద ఉన్న ఏవేవి ఉన్నాయి ఆధారాలు, ఎక్కడెక్కడ ఏం తీసుకున్నా అన్నీ కూడా మొత్తం అందరు కూడా సస్పెక్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మొత్తం ముందు తీసుకొని వాళ్ళందరి మీద వాచ్ పెట్టాల్సిందిగా నేను పోలీసు వారిని కోరుతున్నాను ఈ సభాముఖంగా. అంటే
టీవీ ముఖంగా అడుగుతున్నా, అందరి ముందు ఇంతమంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఆర్టీవీ సమక్షంలో నేను చెప్తున్నా, వీళ్ళ మీద మంచి గట్టి నిఘా వేసి ఖచ్చితంగా మొత్తం తీస్తే అప్పుడు మనకు బయటకు వస్తుంది, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు కూడా బయటకు వస్తుంది. అంతేగాని మనము ఇట్లా ఊరికే మాట్లాడడం కాదు, తెలుసుకుందాం, ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు ఏంటన్నది ఏ విధంగా వస్తుందో ప్రూఫ్స్ తీసుకోవాలి. కానీ ఆధార్ కార్డు ఎవరిచ్చారు? ఇండియాలో ఒకవేళ పాకిస్తానీస్ అయితే ఆధార్ కార్డు ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఇలాంటి వాళ్ళని ఎందుకు పోషిస్తున్నారు? సో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ ఉంటే అందరినీ రావాలి బయటికి. రైట్, ఒక్కసారి కీర్తి గారు, ఇండిపెండెన్స్ డే రోజు కీర్తికి ఈ రోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఎస్ ఎగ్జాక్ట్, అదే చెప్పాలనుకుంటున్నాను. కీర్తి గారు, యూ హావ్ గాట్ ఎ ఫ్రీడమ్, బట్ మీరు ఇంకా స్పీకప్, మీరు ఇంకా కొంత మాట్లాడాలి డెఫినెట్గా. బికాజ్ ఏంటంటే మీరే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తానీ అని చెప్పి. సో మీరే కొంత వారి గురించి నివృత్తి చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో నేను మేము ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను. సో కీర్తి గారు, ఒకవేళ కనుక మీ హస్బెండ్ లేదంటే ఆ ఫహద్ అనే వ్యక్తి ఇప్పుడు ఆ అమ్మాయితో వెళ్ళిపోకుండా ఉన్నట్టయితే, మీతోనే కలిసి ఉంటే మీరు బయటకు వచ్చేవారా? తను పాకిస్తానీ అని చెప్పి బయటికి రివీల్ చేసేవారా? నేను ఆల్రెడీ అది ఆల్మోస్ట్ చాలా మంత్స్ బ్యాకే నేను ఐబీ ఆఫీస్ కూడా విజిట్ చేశానండి. అప్పటికి ఐ వాజ్ స్టిల్ లుకింగ్ అట్ రీకన్సైలింగ్. అప్పుడు కూడా నేను రీకన్సైల్ అవ్వాలి అని ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇట్. బట్ దెన్ అప్పటికి నేను ఐబీ ఆఫీస్కి విజిట్ చేసి వీళ్ళ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఇట్ వాజ్ నాట్ బికాజ్ నేను మొన్న వాళ్ళని పట్టుకున్నాను ఇప్పుడు చెప్పాలని కాదు. నేను వాడిని పట్టుకోకముందే, వాడిని రెడ్ హ్యాండ్గా ప్లాన్ చేయకముందే, ఇవన్నీ ఏం నేను అక్క దగ్గరికి రాకముందు కూడా నేను ఇంకో అన్న హెల్ప్ తీసుకొని ఐబీ ఆఫీస్ వరకు కూడా వెళ్ళానండి. ఓకే, సో ఇప్పుడు అవుట్కమ్ బయటికి ఇలా వేరే ఒక అమ్మాయితో ఉన్నాడు కాబట్టి మీరు ఇప్పుడు పాకిస్తాన్ వచ్చారు. లేకపోయినా కూడా మీ భర్త పాకిస్తానీ అని తెలిసినప్పుడే మీరు బయటకు వచ్చారా? అబ్సల్యూట్లీ అండి, వచ్చాను కాబట్టి ఐబీ ఆఫీస్ దాకా వెళ్ళాను. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన? ఫహద్ ఏమంటున్నాడు ఫైనల్ గా? ఇది మీరు చాట్ చేశారు, మాట్లాడాలని చెప్తున్నారు కాబట్టి లాస్ట్ 3 చాలా వీక్స్ కూల్ గా ఉన్నాడండి. ఈ 3 వీక్స్ నుంచి నాతో ఏం మాటలు లేవు, ఏం లేదండి. 3 వీక్స్ ముందు నుంచి కూడా నాతో ఏం సరిగా మాట్లాడేవాడే కాదు. 3 వీక్స్ బ్యాక్ వాడు మొత్తం వాడి సామాన్లు అన్నీ తీసేసుకొని కింద వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు మొత్తం సామాన్లు అక్కడే ఉంది, వాడు అక్కడే ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ అమ్మ వాడికి హెల్ప్ చేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి అన్నీ తెలుసండి. వాళ్ళ అమ్మ నాకు ఏం సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ రిలీజన్ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఏం సపోర్ట్ లేదు. అదే కాకుండా వీడైతే ఇంకా నన్ను థ్రెట్ కూడా చేశాడు, నేను కొట్టాలా, నేను చంపాలా, నేను ఏం చేస్తే నువ్వు అగేన్స్ట్ వెళ్ళి నాకు యాక్షన్ తీసుకుంటావు, నాకు డివోర్స్ కావాలంటే కావాలి, లేదంటే నేను ఎనీ ఎక్స్టెండ్ నేను ఏదైనా చేస్తాను అని చెప్పి నాకు థ్రెట్ కూడా చేశాడు. కాబట్టి ఇప్పుడు నన్ను చంపుతా అని చెప్పాడు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐ రియల్లీ నీడ్ ప్రొటెక్షన్. నాకు ప్లీజ్ పోలీస్ ప్రొటెక్షన్తో పాటు నాకు నా పిల్లల లైఫ్ కూడా ప్రొటెక్ట్ అయ్యేలాగా నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. రైట్, ప్రెసెంట్ ఇప్పుడు ఫహద్ మీరు లాస్ట్ మాట్లాడిన సమయంలో ఏం చెప్పాడైనా? ఆ మూడో వ్యక్తి ఎవరు ప్రామిస్ చేశాడని చెప్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి దగ్గరికి మళ్ళీ వెళ్తున్నావా లేకపోతే ఏంటి అన్నప్పుడు ఏం ఆన్సర్ చేశాడు ఆయన? అంటే తన వేగ్గా దాని గురించి ఏం చెప్పలేదండి. కంటిన్యూ. అమ్మాయి గురించి అసలు అమ్మాయి గురించి అసలు టాపిక్ మాట్లాడేవాడు కాదు. నా దగ్గర నుంచి డివోర్స్ కావాలి అంతే, నాకు నీ దగ్గర ఉండాలని లేదు, నువ్వు మా ఫ్యామిలీలో నన్ను ఇన్సల్ట్ చేసేసావు,